అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి యొక్క రహస్యమైనటువంటి సాధన, రహస్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని తీసుకున్నాక ఎంతోమంది వాళ్ళ జీవితంలో అసలు రావు అనుకున్న పనులన్నీ జరిగాయి, రాదు అనుకున్న ధనమంతా వచ్చింది, ఎన్నో రకాలుగా వాళ్ళు లాభాన్ని పొందారు. అయితే ఈ సాధన చేయడానికి మనం ఏం చేయాలి? ఏ నియమాలు పాటించాలి? ఎలా మనం ఈ సాధన చేయాలి? దీంట్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి మంత్రం ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకునే ముందు ఒకళ్ళు ఈ మంత్రాన్ని సాధన చేయడం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి అనుభవం చెప్పారు. వాళ్ళు ఎవరంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు మీకు తెలిసిందే కదా, కోట్లు కోట్లు నమ్మకంతో ఇస్తారు. అవి ఏమైపోతాయో, వస్తే వాళ్ళ అదృష్టం. లేకపోతే ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బతికి చెడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాపం వీళ్ళు ఏం చేశారు, ఒక 2 కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. 2 కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాక వీళ్ళకి ఆ డబ్బులు ఎంతకీ రావట్లేదు. వాళ్ళు ఏమీ చెప్పట్లేదు, ఏం చెయ్యట్లేదు. వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడే వీళ్ళకి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక విషయం తెలిసింది మన శ్రీరామ్ సమృద్ధి వారి యొక్క ఛానల్ ద్వారా. అయితే దాంట్లో మనకి లక్ష్మీదేవి యొక్క, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్యూహలక్ష్మి మహామంత్రం ఉంది కదా, ఏదైనా సరే ఒక 2 కోట్లకి వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2 కోట్లు. ఆ 2 కోట్లకి వీళ్ళు ఏం చేశారు, ఎలా ఇది మంత్రం బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ గండాల నుంచి గట్టెక్కామని చెప్తున్నారు. అందుకని చెప్పి వీళ్ళు సాహసం చేసి ఒక 20 పుస్తకాలు తెప్పించుకున్నారు. 20 లేఖన పుస్తకాలు. అదేంటి, వ్యూహలక్ష్మి మహామంత్రం యొక్క లేఖన పుస్తకాలు తెప్పించుకుని వీళ్ళు ఏం చేశారు, మామూలుగా అయితే ఆ లేఖన పుస్తకంలోనే 11 రోజులు, ప్రతిరోజు 108 సార్లు చొప్పున 11 రోజులు రాసుకోవచ్చు. రాసుకునేలాగా పుస్తకాన్ని డిజైన్ చేశారు. 11 రోజుల పాటు దీక్షగా తీసుకుని మనం ప్రతిరోజు 108 సార్లు రాసుకోవచ్చు ఆ మంత్రాన్ని. అలా కానీ ఆవిడేం చేశారు, 11 రోజులు, ప్రతిరోజు 108 సార్లు, 11 కాదు, 11 × 108, అంటే 11 రోజులు రాయాల్సింది ఒక రోజే రాసేశారు. 11 రోజులు రాయాల్సింది ఒక రోజే రాసేశారు. అలాగా 11 రోజుల పాటు నిరాఘాటంగా రాసేశారు. అంటే 20 పుస్తకాలు తెప్పించుకున్నారు కదా. మరి 11వ రోజున ఎవరికైతే వీళ్ళు 2 కోట్లు ఇచ్చారో, ఆ 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి తనే వెనక్కి తిరిగి వచ్చి ఆ 2 కోట్లు వీళ్ళ చేతికి ఇచ్చేసారంటే ఎంత మిరాకిల్ ఉందో చూడండి. అసలు ఆర్థిక పరమైనటువంటి ఈ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యూహలక్ష్మి మహామంత్రంతో రెక్టిఫై అయిపోతున్నాయి. అందులోనూ వాళ్ళు ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళి కూర్చుని రాస్తే, తిరుపతి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి యొక్క తీరంలో, అక్కడ పుష్కరిణి యొక్క ఒడ్డున కూర్చుని రాస్తే ఇంకా తొందరగా తీరిపోతున్నాయి. ఒక ఆవిడ అలాగా ఒక రోజునే రాసేసింది, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చుని మొత్తం పుస్తకం అంతాను. అదే పని ఇంకా రాస్తే సాయంకాలానికల్లా కోరిక. అంటే ఆ పవర్ఫుల్ మంత్రం తిరుపతి లాంటి ఆ స్వామి పుష్కరిణి తీరంలో కూర్చుని రాస్తే ఇంకా తొందరగా పనిచేస్తుంది అనమాట. ఒక ఆవిడకి జ్యువెలరీ బ్యాంకులో పెట్టారు. బ్యాంకులో లాకర్‌లో పెట్టారు జ్యువెలరీ. మనకి పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి లాకర్‌లో ఉన్న జ్యువెలరీ ఇంటికి తెచ్చుకొని, మళ్ళీ వేసుకొని, మళ్ళీ లాకర్‌లో పెడుతూ ఉంటాం కదా. ఆవిడ తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకొని చక్కగా పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ అయిపోయాయి. కొన్నాళ్ళైపోయాక జ్యువెలరీ కనిపించడం మానేసింది. ఇంకా ఆవిడ వెతకని చోటు లేదు, తిరగని చోటు లేదు. ఏమైపోయింది అంత జ్యువెలరీ? మొత్తం ఇల్లంతా జల్లెడ పెట్టేశారు. మొత్తం అన్ని రకాలుగా ఎక్కడెక్కడ వీళ్ళు పెళ్ళిళ్ళకెళ్లారో అక్కడంతా వాకప్ చేశారు. ఇంకా ఆవిడకి కంటికి కునుకు లేదనమాట. ఆవిడకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. పాలుపోకపోతే ఈవిడేం చేశారు, ఆ జ్యువెలరీలో ఆ జ్యువెలరీ గురించి వెతుకుతూ ఉన్న క్రమంలోనే మళ్ళీ ఈ వ్యూహలక్ష్మి ఈ వీడియో కనబడింది ఆవిడకి. కనబడంగానే వెంటనే ఆవిడ ఒక 4 పుస్తకాలు తెప్పించుకొని ఈ జ్యువెలరీ కోసం అని చెప్పి ఆ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని కూర్చుని శ్రద్ధగా ఒక్కొక్క అక్షరం పలుకుతూ, ఒక్కొక్క నామాన్ని పలుకుతూ ఆవిడ రాయడం పెట్టారు. ఇంట్లో మాయమైపోయిన జ్యువెలరీ ఎక్కడుందో ఆవిడకి తెలియలేదు. సరే ఈ లోపల అనుకోకుండా ఎందుకునో బ్యాంకుకి వెళ్ళవలసొచ్చింది. బ్యాంకుకి వెళ్ళవలసొస్తే ఒకసారి లాకర్ ఓపెన్ చేశారు. లాకర్ ఓపెన్ చేస్తే ఇంట్లో మాయమైపోయిన జ్యువెలరీ లాకర్‌లో ప్రత్యక్షమైంది. అసలు ఈవిడికి ఎంత ఆలోచించినా గుర్తురాని విషయం ఏంటంటే అసలు ఈవిడ లాకర్‌లోనే పెట్టలేదు. అసలు లాకర్ దగ్గరికే వెళ్ళలేదు. తీసుకొచ్చిన గుర్తయితే ఉంది గానీ, లాకర్‌లో పెట్టిన గుర్తు కనీసం చిన్నపాటి గుర్తు కూడా లేదు.
ఏదో ఒకటి అయ్యో పలానా ఎండగా ఉన్నప్పుడు వెళ్ళామనో, లేకపోతే వర్షం వచ్చినప్పుడు వెళ్ళామనో, పలానా వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాను ఏదో ఒక గుర్తుంటుంది కదా! ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పటికో ఎన్నో రోజులకైనా కనీసం ఇంత పర్సెంట్ 0.01% కూడా అసలు గుర్తే లేదు. కానీ లాకర్‌లోకి ఎలా వచ్చిందో తెలీదు. ఈవిడికి పోయిన ప్రాణం లేచొచ్చినట్టుంది. అదంతా కూడా వ్యూహలక్ష్మి మహామంత్రం యొక్క అంటే ఈవిడ్ని లాకర్‌కి తీసుకెళ్ళాలంటే వీళ్ళ హస్బెండ్ ఉండాలి. ఆ టైంలో హస్బెండ్ లేరు. ఈవిడ ఎక్కడ పెట్టారో తెలీదు. ఈవిడేమో వెళ్ళలేదు. ఎన్ని రకాలుగా సోర్సెస్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆలోచించినప్పటికీ కూడా అసలు ఈవిడ లాకర్‌లో పెట్టిన గుర్తు గాని, ఆనవాలు గాని, వీళ్ళ హస్బెండ్ పెట్టిన గుర్తు గాని ఏమీ లేవు. కానీ ఈవిడకి ఇంట్లో మాయమైపోయిన జ్యువెల్లరీ బ్యాంక్ లాకర్‌లో కనపడింది. అంటే వ్యూహలక్ష్మి మహామంత్రం యొక్క రెమెడీస్ మామూలు రెమెడీస్ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుక్కు బాగా పట్టిస్తోందండి. కొంతమందికి లలితా సహస్రనామాలు అద్భుతం చెప్తున్నారు. కొంతమంది వ్యూహలక్ష్మి మహామంత్రం అద్భుతం చెప్తున్నారు. కొంతమంది అయితే పఠన పుస్తకం, లేఖన పుస్తకం, కొంతమంది విష్ణు సహస్రనామం లేఖన పుస్తకం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటే వాళ్ళకి ఆ మంత్రం సిద్ధి పొంది లేకపోతే కనెక్ట్ అయిపోతున్నారనమాట. ఎవరు ఏ మంత్రానికి లేకపోతే ఎవరు ఏ స్తోత్రానికి కనెక్ట్ అవుతున్నారో పరిపూర్ణంగా భక్తితో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏ కోరికైతే ఉందో, ఏ కష్టమైతే ఉందో అది వెంటనే తీరిపోతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. 2,00,00,000 ఆగిపోయిన 2,00,00,000 వచ్చేసింది అంటే అది మిరాకిల్ కాకపోతే ఇంకేంటి. కానీ చాలామందండి వ్యూహలక్ష్మి లేఖన బుక్ తీసుకుని మాకు ఇది రాలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ నేను కూడా వ్యూహలక్ష్మి మంత్రాన్ని రాయడం వల్ల నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయిన గోల్డ్‌ని నేను కూడా ఇంటికి తెచ్చుకున్నాను. నాకు చాలా బాగా పనిచేసింది. అంటే ఆ వ్యూహలక్ష్మి మహామంత్రమే చాలా మహిమాన్వితం. దానిని మనం లేఖనా పుస్తకంలో ఒక్కొక్క అక్షరము రాస్తున్నప్పుడు ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్హిజాయై నమః అని ఒక్కొక్క అక్షరం రాస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాలకి మన పూర్వ కర్మ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. మనలో చెడు కర్మ పోతుంది. మనకి సర్వకాల సర్వావస్థలైంది లక్ష్మీదేవి యొక్క పాదాలే గుర్తొస్తూ ఉంటాయి రాసినంతసేపు. శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారే గుర్తొస్తూ ఉంటారు. అలా లేఖనా పుస్తకం రాయడం అన్నది మామూలు విషయం కాదు. మిరాకిల్ అంటే మిరాకిల్ అనమాట. అది 2,00,00,000 ఆగిపోవడం అంటే మాటలు కాదు. జ్యువెల్లరీ దొరకడం అంటే మాటలు కాదు. అలాగే ఎవరైనా తిరుపతి వెళ్ళి 10 రోజులు 10 పుస్తకాలు తెప్పించుకుంది. చెప్పాను కదా! 11 రోజులది ఒకే రోజు. అంటే రావాల్సిన ఆస్తి వచ్చేసింది. తిరుపతి వెళ్ళి వాళ్ళకి ఎంత కష్టం లేకపోతే పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఆ గట్టునే కూర్చుని మహాపుష్కరిణి, ఆ స్వామి పుష్కరిణి ఒడ్డునే కూర్చుని, ఆ వ్యూహలక్ష్మి పుస్తకాలు రాస్తూనే ఎన్ని పుస్తకాలైతే అన్ని పుస్తకాలు పొద్దున్నుంచి సాయంకాలం రాస్తూనే ఉంది. తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉండి. అంతే. రావాలి అనుకున్న ఆస్తి వచ్చేసిందంతే. అంటే ధనపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో చాలా తొందరగా రెక్టిఫై అయిపోతున్నాయి వ్యూహలక్ష్మి మహామంత్రం ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే ఇంకా నిడివి ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పి ఈ 3 మాత్రమే చెప్పాను. నా యొక్క అనుభవంతో పాటు 4 అనుభవాలు. కాబట్టి ధర ఎక్కువనో, ధర కోసమో 2,00,00,000కి చూసుకుంటే పెద్ద రూ. 1,000, 2,000 ఎంత పెద్ద కష్టమేం కాదు కదా! 2,00,00,000 చూసుకుంటే రూ. 10,000 పెట్టి పుస్తకాలు తెప్పించుకుంది ఆవిడ 10 పుస్తకాలు. అది పెద్దేమి ఇదేం కాదు కదా! మనం ఎక్కువ పుస్తకాలు తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారు. అందుచేత పుస్తకం యొక్క ధర కాదు చూసేది. మనకి కలిగే ప్రయోజనాన్ని చూడాలి. మనకి కలిగే ప్రయోజనం పుస్తకం ధర కంటే ఎక్కువే ఉందనుకోండి, మనం పుస్తకం అసలు ధరని ఎందుకు పట్టించుకోవాలి? మనకు కావాల్సిందల్లా ముందర భక్తి. ధర ఎక్కువ జరుగుతుందా లేదా? అయ్యో! నేను నిజంగా రాసాక జరగదేమో! ఇలాంటి అనుమానాలు మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. క అంటే ఎంతో మంది భక్తులు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు కాబట్టి, కనీసం మనం వాళ్ళ అనుభవాల మీద నమ్మకం కాదు, పరమాత్మ మీద నమ్మకం ఉంచి ఎందుకంటే, ఈ రోజు జరుగుతున్నది కాదు. వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మహత్యం ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నది అది. వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మహత్యం మామూలు మహత్యం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరికైతే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, అప్పుల ఊబిలో కూరుకుపోయారో, రావాల్సిన డబ్బులు రావట్లేదో, మనకి చేతికి అవసరానికి డబ్బులు అందుతూ ఉండాలి, లేక ఆర్థికపరమైనటువంటి ఏ రకమైన సమస్య ఉన్నా వెంటనే వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క పుస్తకాలు ఒక 2, 3 తెప్పించుకోండి. ఒక 4 తెప్పించుకోండి. ప్రతిరోజు రాసుకోండి. ప్రతిరోజు 108 సార్లు రాసుకోండి. అలాగే 11 రోజులో, 21 రోజులో మీరు ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకు రాసుకుంటే ఖచ్చితంగా మన సమస్యల నుంచి బయటికి వచ్చేస్తామనడంలో సందేహం లేదు. ఇప్పుడు వీళ్ళ అనుభవాలు చెప్పిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు.